46 సంవత్సరాలు అయిపోయి 47వ సంవత్సరంలో అడుగిడిన సందర్భంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు మొదటగా అందరికీ తెలియజేస్తున్నాను. దామెర మండల అధ్యక్షుడు వేల్పుల రాజ్కుమార్ గారు, ప్రధాన కార్యదర్శులు సీనియర్ నాయకులు శ్రీరామ్ రెడ్డి గారు, కొండి జితేందర్ రెడ్డి గారు, రతన్ గారు, సీనియర్ వెనకటి నుంచి సుధాకర్ అనం, మనం వాజ్పేయి అంటాం. అందరికీ ఇక పేరు పేరున దామెర మండలం మరియు హనుమకొండ జిల్లా నాయకులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అట్లనే దామెర మండల ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ దామెర మండల శాఖ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీ కాకుండా విశిష్టమైనటువంటి మూల సిద్ధాంతం మీద ఏర్పడినటువంటి పార్టీ. ఈ పార్టీలో సభ్యుడిగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా గర్వపడాలి. ఎందుకంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశంలోనే కాదు, ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ, రాజకీయ పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ ఈరోజు. అందుకని మనం ఈ పార్టీలో సభ్యుడిగా ఉన్నందుకు గర్వపడాలి. ఈ పార్టీ నాకేమి ఇచ్చిందని కాదు, ఈ పార్టీ నీకు గౌరవం ఇచ్చింది, ఆత్మ గౌరవం ఇచ్చింది. ఈ పార్టీ నీకు నాయకత్వం ఇచ్చింది, ఈ పార్టీ నీకు గుర్తింపు ఇచ్చింది. ఈ పార్టీలో ఉంటే ఆత్మ సంతృప్తి వచ్చింది నాకు. ఈ పార్టీలో ఉంటే భారతీయ సంస్కృతిని కాపాడుతున్న పార్టీలో నేను ఒక మెంబర్గా ఉన్నందుకు నాకు ఒక గౌరవంగా ఫీల్ అవుతున్నాను. ఒక బాధ్యతగా, ఈ సమాజం మీద బాధ్యతగా, పంచనిష్టలలో ఒక భాగంగా నేను భావిస్తున్నా. ఈ భారతీయ జనతా పార్టీ అంటేనే దేశం గుర్తొస్తుంది. భారతీయ జనతా పార్టీ అంటేనే భారత్ మాతాకి జై అంటే భారతీయ జనతా పార్టీ అనే రోజులు అయిపోయినాయి. ఇప్పుడు వందే మాతరం అంటే భారతీయ జనతా పార్టీ. మనం పార్టీ గుర్తు చూడకుండా దూరం నుంచి వందే మాతరం అని ఎవరన్నా అన్నా, భారత్ మాతాకి జయ అన్నా కూడా అరే ఏదో బీజేపీ వాళ్ళు ఉన్నట్టున్నదిరా ఈడ అనుకునే పరిస్థితికి వచ్చింది ఇప్పుడు. అంటే మనము గర్వంగా ఫీల్ అవుతున్నాం. మనం ఏం సిగ్గుపడతలేము, మొహమాట పడతలేము. వందే మాతరం పాడాలంటే సిగ్గుపడతారు కొందరు, భారత్ మాతాకి జయ అంటే సిగ్గుపడతారు కొందరు. మేము గర్వంగా ఉన్నాం. బీజేపీ గర్వంగా భావిస్తున్నది. భారతీయ జనతా పార్టీ ఏ పార్టీ విత్ డిఫరెన్స్ అన్నారు ఇంగ్లీష్లో. ఒక విశిష్టత కలిగినటువంటి ఒక మూల సిద్ధాంతంతో ఏకాత్మ మానవవాదం అని మనం ఏదైతే గుండె, మనస్సు, బుద్ధి, శరీరము, ఈ యొక్క సమాజము, ప్రకృతి అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటా ఈ యొక్క జాతీయతను, భారత సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకునే విధంగా రూపుదిద్దుకున్నటువంటి పార్టీయే భారతీయ జనతా పార్టీ. ప్రజలు లేకుండా, ప్రకృతిని లేకుండా పార్టీ లేదు. అరువు తెచ్చుకున్న సిద్ధాంతం కాదు మనది. వేరే దేశాల నుంచి అరువు తెచ్చుకున్నటువంటి సిద్ధాంతాలు, అటు కమ్యూనిస్ట్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, అవన్నీ బయట నుంచి. ఇక ప్రాంతీయ పార్టీలు ఏదైతే టీఆర్ఎస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, అవైతే మొత్తం అవకాశవాద రాజకీయాలతోని కలిపినటువంటి పార్టీలు. వాళ్ళకు సిద్ధాంతం ఉండదు, వాళ్ళకి ఏముండదు. ఈ దేశం మీద బాధ్యత ఉండదు, వాళ్ళకు దేశం మీద గౌరవం ఉండదు. మనది విభిన్న కులాలు, విభిన్న మతాలు, విభిన్న ప్రాంతాలు, విభిన్న సంస్కృతులకు కలయికతోని అందరినీ సమపాలతోని చూసే పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి నేను గర్వంగా ఫీల్ అవుతున్నా. ప్రతి ఒక్కరం కూడా అనుకోవాలి, అరే నేను బీజేపీ సభ్యుడిగా నా గర్వం రా, నేను బీజేపీలో ఉన్నందుకు నాకు ఒక గర్వంలా ఫీల్ అవుతున్నా. పార్టీకి ఏం చేయాలి, పార్టీకి ఏం చేసాడు అంటే ప్రజల కోసం కష్టపడి కొట్లాడేదే పార్టీకి మనం ఇచ్చే రుణం, మనం ఇచ్చే కృతజ్ఞత. ఏంది? ఈ ప్రజల కోసం, ప్రజల అవసరాల కోసం కొట్లాడమన్నారు. మనకు దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు అంత్యోదయ మార్గం సూచించడం. మన పార్టీ సిద్ధాంతంను లాస్ట్కు చివరిలో ఉన్నటువంటి ప్రజల కోసం కొట్లాడండి. ప్రభుత్వ ఫలాలు కావచ్చు, పార్టీ సిద్ధాంతాలు కావచ్చు, ప్రజలకు చిట్ట చివరిలో ఉన్నటువంటి
పేద ప్రజలు కావచ్చు, అట్టడుగుగా ఉన్నటువంటి వర్గాలకు చేరదీసేయటమే ఈరోజు మనం పునరింకితం కావాలి. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క కార్యకర్త మేమందరం ప్రమాణం చేస్తున్నాం, పునరింకితమవుతున్నాం. ఈ దేశ భవిష్యత్తు కోసం, ఈ దేశ ప్రజల అవసరాల కోసం, ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ఎత్తి చూపి ప్రజల కోసం కొట్లాడటానికి మేము అహర్నిశలు కృషి చేస్తామని మళ్ళొక్కసారి ఇక్కడ మేము ప్రమాణం చేస్తున్నాం. ఈ యొక్క మా గద్దె కాడ మా తల్లిగా భావించే భారతీయ జనతా పార్టీ జెండా కింద నిలబడి మేమందరం ఈ దేశ ప్రజల కోసం, ఈ దామెర మండల ప్రజల కోసం మేము కొట్లాడతాం ఎల్లవేళలా. ఈ దామెర మండల ప్రజలు సుఖంగా ఉండాలన్నా, ప్రజలకు ఏ విధమైనటువంటి కష్టాలున్నా కూడా ప్రభుత్వ ఆఫీసుకు వెళ్ళేది ఉంటే వాళ్ళ పనులు కాకపోతే ఎస్ మా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు మీరు వెంట ఉంటారు. మీకు రైతు భరోసా వస్తలేదు, మీకు పాస్బుక్లు సరిగా అందట్లేదు, మీ పెన్షన్ రావట్లేదు, మీకున్నటువంటి కష్టాలు ఎవరున్నా కూడా అండగా ఉండి ప్రభుత్వంతో కొట్లాడటానికి మా పార్టీ కార్యకర్తలు, నాయకులు ఈరోజు పునరింకితమవుతారు. మళ్ళా పార్టీ అంటే ఏదో 4 గోడల మధ్యలో మాట్లాడుకునేది కాదు. భారతీయ జనతా పార్టీ ఈరోజు కేంద్రంలో 3 సార్లు అధికారంలోకి వచ్చినాం అంటే మామూలు ముచ్చట కాదు అది. 19 రాష్ట్రాలలో అధికారంలోకి వచ్చినాం, 2 కేంద్రపాలిత ప్రాంతాలలో ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారంలో అంటే మామూలు విషయం కాదు ఇది. ఎందుకు? ప్రజల కోసం మేము కష్టపడతాం కాబట్టి. దురదృష్టవశాత్తు తెలంగాణలో మేము అధికారంలో రాకపోయినాం, కానీ ఇక ముందు మాకున్నటువంటి మా యొక్క గోల్, లక్ష్యం ఎస్ తెలంగాణ కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేస్తమే మా యొక్క లక్ష్యం. భవిష్యత్తులో మాకు ముందు కనబడుతున్నది, గోల్ కనబడుతున్నది. తప్పకుండా మీ యొక్క భాగస్వామ్యం, ప్రజల యొక్క అండ ఇక్కడ మేము మాట్లాడుతున్నాం. మీరందరూ వినే వాళ్ళందరూ, ప్రజలందరూ కూడా ఈ యొక్క భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ, మా యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కేంద్రం నుంచి పంపే పైసలతోనే ఈరోజు మనం రోడ్డు మీద నిలబడ్డాం. ఇక్కడ గ్రామ పంచాయతీ కట్టుకుంటున్నా కూడా, మండల ఆఫీసులు కట్టుకుంటున్నాం అంటే అది కేంద్రం నుంచి నరేంద్ర మోడీ గారు పైసలు. మీరు తినే తిండి, బియ్యం అన్నీ కూడా కేంద్రం నుంచి నరేంద్ర మోడీ గారు పంపిన పైసలతోనే మీరు సన్న బియ్యం తింటున్నారు. ఈరోజు ప్రతి ఒక్కటి చెప్పుకుంటూ పోయేది ఉంటే ప్రతి దాంట్లో కేంద్రం యొక్క భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నది కాబట్టి ఇక్కడి వరకు కూడా, ఇక్కడ మేము అధికారంలో లేకున్నా కూడా వివక్ష చూపకుండా మేము కేంద్రం నుంచి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి, హనుమకొండ జిల్లాకు మరియు దామెర మండలానికి వస్తున్నాయి పైసలు అంటే అది కేంద్రంలో మేము అధికారంలో ఉండి నరేంద్ర మోడీ గారి మేము. అందుకనే మేమేమంటున్నాం, డబుల్ ఇంజన్ సర్కార్ కావాలంటున్నాం. ఎందుకు? కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నది, అదే యొక్క పార్టీ కూడా ఈ రాష్ట్రంలో కూడా అధికారంలో ఉంటే మీరు ఒక్కసారి ఊహించండి. మేము ఈ రాష్ట్రంలో అధికారం లేకముందే అప్పుడు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలించినా కూడా డబ్బులు పంపినాం. రైతు వేదికలు కావచ్చు, శ్మశాన వాటికలు కావచ్చు, ప్రతి దానికి పంపిన ప్రతి రూపాయి మీ యొక్క ఇండ్లలో వాడుకునే లాట్రిన్, బాత్రూములుగా డబ్బులు కూడా స్వచ్ఛ భారత్ కింద ఇచ్చిన పైసలు మా యొక్క కేంద్రం నుంచి నరేంద్ర మోడీ గారు ఇచ్చినాయి. మీకు సంవత్సరానికి 6,000 రూపాయలు మరి మేము రైతుల ఖాతాలో జమ చేస్తున్నాము. 2,000 అది రైతుల కోసం మరి మీ అందరికీ వస్తున్నాయా లేవా అని అడుగుతున్నాం. మరి వీళ్ళు రైతు భరోసా అని వాయిదాల మీద వాయిదాలు ఎగ్గొట్టుకుంటా మొన్న ఒక్క వాయిదా వేసారు, 1 ఎకరానికి ఇచ్చారు పైసలు. మరి ఇట్లా రైతులను సుఖపెట్టకుండా ఇన్ని హామీలు ఇచ్చి 6 హామీలు అంటే 6 గ్యారంటీలు లాంటివి 420 420 420 హామీలను బుట్ట దాఖలు చేసి నయవంచనతోని నమ్మకంగా మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని మేము ఈరోజు నిలదీస్తాను. మరి మీరు ఈ గ్యారంటీలు, హామీలు ఎప్పుడు మీరు అమలు చేస్తారు? 2,500 రూపాయలు మహిళలకు పింఛన్ ఇస్తానంటివి నెలకు ఎక్కడ పోయిందని అడుగుతున్నాం. 4,000 రూపాయలు పింఛన్ ఇస్తానంటివి ఎక్కడ పోయింది? పింఛన్ పెంచుతామన్నారు, ఇస్తాను రాని అడుగుతా ఉన్నా. రైతు భరోసా అంటివి రైతులకు ఇస్తున్నావా లేదా? ఇవ్వట్లేదు కదా. మరి మీరు ఎందుకు ఇచ్చారు? అందుకే ప్రజలు 2.5 సంవత్సరాలు వెయిట్ చేసారు, మీకు అవకాశం ఇచ్చారు. అందుకే రాజకీయ పార్టీ ఒక ప్రతిపక్ష పార్టీగా మేము నిలదీస్తాం. ఇక నుంచి యుద్ధమే.
ఈ రాష్ట్ర ప్రభుత్వంతో యుద్ధమే, చావో రేవో ప్రజల కోసమే మేము పునరంకితమైన ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవం రోజు ఈ యొక్క దామెర మండల ప్రజలందరికీ తెలియజేస్తున్నాం.